హైదరాబాద్లోని అంబర్పేట పూలే జయంతి వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త దూసరి శ్రీనివాస్ గౌడ్ మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు గొడవకు దిగారు. పూలే విగ్రహానికి పూలమాల వేసే విషయంలో తమను ఎమ్మెల్యే నెట్టుకుంటూ వెళ్లి దాడి చేశారంటూ కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. కొంతకాలంగా నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో తనను కలుపుకుని పోవడం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో కూడా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అవమానించారని కార్పొరేటర్ దూసరి లావణ్య దంపతులు ఆరోపిస్తున్నారు. వచ్చామన్నా మాకు తెలియదు వచ్చాడు. మేము అక్కడ నిలబడి ఫోటోస్ మా కార్యకర్తలతో ఫోటో దిగుతుంటే నూకేశాడు. ఏం పద్ధతి అది అసలు? ఎమ్మెల్యే గారు అసలు కారణం చెప్పాలి కదా, మేమేం తప్పు చేసామని. ఏమైనా తప్పు చేస్తేనే కదా, ఏం తప్పు చేసినామో మాకు చెప్పాలి. ఇప్పుడు ఏంటి అసలు, ఏం పద్ధతి అసలు? ఎవరైనా రాజకీయ నాయకుడు ఇట్లా ఉన్నారా? ఎవరైనా చెప్పు, కొట్టు పద్ధతి ఏంది? ఇప్పటి నుంచి ఏమో చూపెడతాడంట, మాకు చూపెట్టండి, మేము కూడా ఏదో చూపెడతాం ఆయనకి. సెల్ ఫోన్ ఏమైందంటే నాకు ఒక రోజు ఫోన్ చేసిండు మొన్న. అన్ని అసలు జరిగింది ఏంటంటే, మొన్న ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు నాకేంటంటే నాకు తెలియకుండా అన్ని మీటింగ్లు అన్ని ఆయన ఆర్గనైజ్ చేసిండు. చేసుకున్న తర్వాత నేను చేసుకుంటామని నేను కూడా ఏం అనలేదు. నాకు 2 రోజుల ముందు పిఎన్ పంపించిండు. ఆయన కూడా ఫోన్ చేసిండు. నేను వాష్రూమ్లో ఉన్నా, ఫోన్ చేసిండు. మళ్ళీ నేను తర్వాత ఆయనకు చేసిన, ఆయన ఎత్తలేదు. నేను కూడా ఏమనుకున్నా, ఆయన ఎత్తలేదు, మనం ఎత్తలేదు కానీ లైట్ తీసుకున్నాం మనం. రైట్. మొత్తంగా హైదరాబాద్ అంబర్పేటలో ఎమ్మెల్యే కార్పొరేటర్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు కొంత తోపులాటకు దిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, అంబర్పేట పూలే జయంతి వేడుకల్లో ఇద్దరు అధికార పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. కాలేరు వెంకటేష్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త దూసరి శ్రీనివాస్ మధ్య వాగ్వాదము. గొడవకు దిగిన ఇరు వర్గాల కార్యకర్తలు అంబర్పేట నియోజకవర్గంలో పూలే జయంతి వేడుకల్లో ఈ ఇద్దరు ఎవరైతే కాలేరు వెంకటేష్, దూసరి దంపతులు ఎవరైతే ఉన్నారో వీరిద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా కూడా మనస్పర్ధలు ఉన్నాయి. తన డివిజన్ లో ఉన్నటువంటి ఏదైతే ఆత్మీయ సమ్మేళనంలో కావచ్చు, తనను అవమానించేలాగా ప్రవర్తించేవారు అన్న కోణంలోనే లావణ్య చెప్తున్నారు. అయితే గత కొంతకాలం నుండి నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో కూడా తనని ఎక్కడా కూడా తన నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో ఇన్వాల్వ్ చేయడం లేదు అనేసి ఆమె వాదనకు దిగారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మీద చూసుకున్నట్టయితే ఇరు వర్గాల నేతలు కూడా దాడికి దిగారు. ఈ ఇద్దరు ఆమె ఎవరైతే లావణ్య భర్త శ్రీనివాస్ గౌడ్, అలాగే మొత్తం ఈ కాలేజీ వచ్చేసి ముగ్గురు కూడా వాగ్వాదానికి దిగి చేసుకునేంత స్థితికి వచ్చారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ వాగ్వాదానికి సంబంధించి అధికార పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించడం లేదు. కార్పొరేషన్ కి సంబంధించి అభివృద్ధి పనుల్లో తనను ఇన్వాల్వ్ చేయడం లేదు అని గత కొంతకాలంగా ఉన్నటువంటి కోల్డ్ వార్ మొత్తం కూడా ఈ రోజు ఓపెన్ అయ్యి లావణ్య దంపతులు కాలేరు వెంకటేష్ గొడవ చేయడం జరుగుతుంది. ఇరు మధ్య మనస్పర్ధలు, అలాగే ఈ గొడవలు గల కారణాలు అధికార పార్టీ మరి కాసేపట్లో సంబంధించి స్పందిస్తుందో లేదో మరి వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఆయన